అండ్ ఇండిపెండెన్స్ గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి కెన్ సమ్వన్ రీడ్ గలేషియన్స్ 5th chapter verse 1. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కకొనుకుడి. Thank you, Sister Kirti. For freedom Christ has set us free. Stand firm, therefore, and do not submit again to a yoke of slavery. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రభా, మరి ఈరోజు వీఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎంఫసిస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. ప్రభా, మరి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. నాయన, మరి ప్రిపరేషన్లో మీరు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్లో సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ నోటు బొరుగా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరంగాను చేయమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్థుతులు మీ యొక్క పాసన్నిధికి చేర్చుకొని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ఉన్నత వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఈరోజు మనము ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు ధ్యానిస్తున్నామో మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకని? Yesterday we celebrated 250th anniversary of Declaration of Independence. అయితే అది secular freedom, but today we are going to focus and emphasize on the spiritual freedom. ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యము, వాక్యపరమైన స్వాతంత్ర్యము, మరి దేవుడిచ్చిన స్వాతంత్ర్యం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. సో కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ టు Galatians 5th chapter verse 1. So as you can see, for freedom Christ has set us free. Whenever you see the yoke resembles one thing. One is slavery, దాస్యం. ఇంకొకటి ఏంటంటే పాపం. సో పాపం అనే దాస్యం కింద మరి ఆ యొక్క కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి అని చదివాం కదా. సో ఎప్పుడైనా మీరు కాడిని చూసినప్పుడు ఒకటి స్లేవరీ గుర్తు రావాలి, ఇంకొకటి సిన్ గుర్తు రావాలి. సో కాబట్టి ఫర్ ఫ్రీడమ్ క్రైస్ట్ హ్యాస్ సెట్ us free. So the yoke has been broken. And stand firm, therefore, and do not submit again to a yoke of slavery. So, ikkada freedom, in other words, independence, right? And opposite of dependence is independence. When you are depending on somebody, that means you are not independent. And if you are not depending on anybody, that means you are independent. And the opposite of correct is incorrect. If you add in, obviously it becomes the opposite word. Doesn't work for all the words, but for some does. So అయితే మరి ఇక్కడ మనము వాక్యంలో మరి చూస్తున్నట్లుగా క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ ఆల్రెడీ. క్రీస్తు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనకి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. సో బ్రిటిష్ వాళ్ళు
మనకి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల జరిగిన తర్వాత మళ్ళా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ స్వాతంత్రం అవసరం లేదు, మేకిందే మేము దాస్యంగా ఉంటామని ఎవరైనా అంటారా? ఒకసారి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు 1947లో నేను పుట్టలేదు, ఐ వాజ్ బోర్న్ ఇన్ 1970, బట్ ఆ టైంలో నేను పుట్టలేదు కదా అని నాకు స్వాతంత్రం లేదా? యూనో ఆ టైంలో మనం పుట్టినా పుట్టకపోయినా ఆ రోజు నుంచి ఇంక నెక్స్ట్ జనరేషన్స్ టు జనరేషన్స్ వీఆర్ ఫ్రీ, రైట్? వి గాట్ ద ఫ్రీడమ్, వి గాట్ ద ఇండిపెండెన్స్. సో ద సేమ్ వే మరి ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన తర్వాత, వై యు వాంట్ టు గో బ్యాక్ టు ద స్లేవరీ ఆఫ్ సిన్? వై యు వాంట్ టు గో బ్యాక్ టు ద యోక్? సో అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. సో క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ ఆల్రెడీ. క్రీస్తు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అయితే ఆయనే అన్నీ చేసేసినప్పుడు మరి నీవు నేను చేయాల్సింది ఏంటి? ఆయనే అన్నీ చేసేసినప్పుడు నీవు నేను చేయాల్సింది ఏంటి అంటే, యు నీడ్ టు స్టాండ్ ఫర్మ్. స్థిరముగా నిలబడాలి. అస్థిరుల్ని ఎప్పుడు దేవుడు మరి ఎంకరేజ్ చేయడు, దాన్ని బట్టి దేవుడు ఏమో సంతోషించుడు. సో తాను నిలుచొని ఉన్నాను అనుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడవలెను. అంటే వి ఆల్ హ్యావ్ ఎ కామన్ ఎనిమీ. ఎవ్రీ టైమ్ హీ tries to deceive us, destroy us and distract us. So kabatti, yes, there is a challenge. Even the ministry is not a bed of roses, right? So atlage even the gospel sharing is not a free simple thing. You may face some obstacles, hindrances, stumbling blocks. So but still, in Christ we can do all things. క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా. సో వాట్ డు యు నీడ్ టు డూ? యు నీడ్ టు స్టాండ్ ఫర్మ్. స్థిరముగా నిలబడు. అంటే ఆయన నీకు స్వాతంత్ర్యం ఇచ్చేసిన తర్వాత నువ్వు స్థిరంగా నిలబడటానికి కూడా ప్రయత్నం చేయకపోతే ఆ స్వాతంత్ర్యానికి విలువ లేదు, రైట్? సో కాబట్టి మరి అస్థిరులుగా కాకుండా స్థిరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో డు నాట్ సబ్మిట్ అగైన్ టు యువర్ యోక్ ఆఫ్ స్లేవరీ. ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకొనొద్దు, ఆ పాపం అనే దాస్యం కింద చిక్కుకొనవద్దు. సో కాబట్టి మరలా దాస్యం అను కాడి క్రింద చిక్కుకొనుకుడి. పాపం అనేది సులువుగా చిక్కులు పెట్టే పాపం అని చెప్పి మనం బైబిల్లో చూస్తాం కదా. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి యూ కెన్ see whether it is coming from the Lord or the enemy. Sometimes you are not able to distinguish. That is the time you need discernment. అంటే విచక్షణ జ్ఞానం. ఏది మంచో ఏది చెడో, మనిషి మాట్లాడుతున్న మంచి మాటల చెడ్డ మాటల, కొన్ని కామన్ థింగ్స్ ఈజీగా పసిగట్టవచ్చు. కొన్ని థింగ్స్ you may be spiritually deceived. నీకు తెలియకుండానే నువ్వు మోసపోబడవచ్చు. సో కాబట్టి మరి అక్కడ ఆదాము అవ్వ సమయంలో అపవాది మోసగిచ్చింది. సో మోసగిచ్చడం వల్ల మోసపడిపోయారు. బట్ స్టిల్ యు అండ్ ఐ నీడ్ టు బి ఫర్మ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే వాక్యంలో నువ్వు బలంగా ఉంటావో, నీ యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణముల వంటి వారు గుమ్మముల దగ్గరే విరోధులతో పోరాడుతారు. సో కాబట్టి మరి యొక్క సమయంలో మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి మనము దూరంగా ఉండాల్సిన వారమే ఉన్నాం. మరి అయితే సో the word of God from Romans reminds all of us that you are free from your slavery to sin. Okati, you are free from the bondage of slavery and you are free from the slavery of sin. అంటే బానిసత్వం అనే కాడి నుంచి విడుదల చేయబడ్డాము, అండ్ పాపం అనే కాడి నుంచి మనము విడుదల చేయబడ్డాం. సో కాబట్టి యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ స్లేవరీ టు సిన్. పాపము నుండి విమోచింపబడిన తర్వాత మనం దేనికి దాసులం అవ్వాలి అంటే
నీతికి దాసులం అవ్వాలని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు నీతికి దాసుడు అవుతావో పాపానికి నువ్వు దాసుడు అవ్వవు. నువ్వు ఎప్పుడైతే పాపానికి నువ్వు దాసుడు అవుతావో నీతికి నువ్వు దాసుడు అవ్వలేవు. సో కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. If you see, Romans 6:18, the shackles have been broken. The chains of bondage of sin has been broken. So now you are free from your slavery to sin and you have become slaves to righteous living. You and I have to self-examine. You have to do the self-examination. నేను పాపానికి దాసుడిగా కొనసాగుతున్నానా, నీతికి దాసుడిగా ఉన్నానా? So for example, last time a couple of weeks I have mentioned my prison ministry experience. It's not sharing the gospel from outside of the bars, but we went inside the prison and we shared the gospel with the inmates. So మరి ఇక్కడ కరెక్షన్ సెంటర్ అంటారు. నువ్వేదో తప్పు చేసినప్పుడు ఆ నేరాన్ని బట్టి నిన్ను జైల్లో పడేస్తే వాళ్ళు మరలా నువ్వు చేసిన తప్పు చేయకూడదని శిక్షణ ఇస్తారు. కరెక్ట్, దే విల్ ట్రై టు కరెక్ట్ యూ. దట్ ఈస్ ఏ కరెక్షన్ సెంటర్. సో సేమ్ పర్సన్ ఏ యొక్క పాపం విషయంలో వాడు జైల్లో వేయబడ్డాడో వాడు రిలీజ్ అయిన తర్వాత కూడా సేమ్ చేస్తున్నాడు అనుకో. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? నువ్వు ఎందుకు నిన్ను జైలు వేశారు, ఎందుకు నిన్ను కరెక్షన్ సెంటర్లో ఉంచారు? నిన్ను కరెక్ట్ చేయాలని కదా. నువ్వు కరెక్ట్ చేయబడి నువ్వు బయటికి వెళ్ళి ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కరెక్షన్? సో ది సేమ్ వే Apostle Paul writing to Romans 6:18 says, now you are free from your slavery to sin and you have become slaves to righteous living. When you have become the slave to righteousness, you cannot be slave to the sin. No one can serve two masters, right? And రెండు కత్తులు ఒక వరలో ఇమడబడవు. నువ్వు ఒకవేళ ఆ యొక్క పాపం అనే కత్తిని తీసేసి నీతి అనే కత్తిని నువ్వు పెట్టావనుకో, అక్కడ నీతి అనే కత్తే ఉంటుంది. రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడవు కదా. సో కాబట్టి నీ వరలో నీతి అనే కత్తి ఉందా లేక పాపం అనే కత్తి ఉందా అనేది మనము చెక్ చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. సో కాబట్టి నౌ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ స్లేవరీ టు సిన్ అండ్ యు హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు రైచియస్ లివింగ్. అయితే మనము ఎవరినైనా ఒక బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ, ఏమా నువ్వు ఆదివారం ఆరాధనకి రాలేదు, ఏం బాబు నువ్వు ఆరాధనకి రాలేదు, ఏంటి నువ్వు ప్రేయర్ మీటింగ్కి రాలేదు, నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్స్కి రాలేదు, నువ్వేమో మరి ఫాస్టింగ్ ప్రేయర్కి రాలేదు, నువ్వు ఆల్ నైట్ ప్రేయర్కి రాలేదు అని ఏదైనా అడిగితే బిజీ అండి. బిజీ అన్న వర్డ్ మనం కామన్గా చూస్తాం కదా. సో బిజీ బిజీ బిజీ. సో దట్స్ వే ఎ థియోలోజియన్ came up with an acronym BUSY, being under Satan's yoke. So the first thing you see the word busy andi, నేను బిజీగా ఉన్నానండి అందుకనే రాలేదు, బిజీ 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 బిజీ, రైట్? సో అందుకనే the theologian came up with an acronym being under Satan's yoke. So you have to check yourself, are you under Satan's yoke? But you and I have to be under Savior's yoke, not Satan's yoke. If you are busy being under Savior's yoke, that is a blessing. You cannot be busy being under, Satan's yoke. So being under Satan's yoke, so you and I have to check whether I am being, like busy being under Satan's yoke, or busy being under Savior's yoke. మరి now ఇందాకే ఈరోజు మరి ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ గురించి ఎందుకు వాక్యాన్ని షేర్ చేస్తున్నానంటే మీరు అందరూ ఆన్సర్ చేశారు. ఎస్టర్డే యు ఆల్ సెలబ్రేటెడ్ 250th anniversary of Declaration of Independence కదా. సో now
I'm going to switch the gears and so you may be observing why there are two tumblers. You know, this is my usual tumbler, you know, to drink water. Some people may think that I drink coffee, this is water. Okay? So, and why is this another one? So this is a brand new. So the brand new, you know, Stanley flip straw, quencher, Pro Tour tumbler, 40 ounces, 1.38 liters. So there are 10 questions, and I need a volunteer who answers more questions like the high points. Whoever gets the high points, then they will get this tumbler. I'll score it. Okay, right? So, and so this quiz is about the Declaration of Independence. అయితే మనకి ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్? యుఎస్లో, మనం యుఎస్లో ఉన్నాం కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ సో బట్ దట్ ఈస్ ఓకే, గో హెడ్. సో ఐ హావెంట్ స్టార్టెడ్ ది క్విజ్ yet, but this is like intro, yes. July 4th, very good. Which year? 76. Okay, very good. So July 4th, 1776, we, you know, got the Declaration of Independence, right? Aite, now I'm going to start the question, and so the July 4th, 1776, we got the Declaration of Independence. So the question one, how many people signed the Declaration of Independence? 10, wrong answer. 15. Hmm? 15. No. 13. కానీ ఇప్పుడు నేను చాయిస్ ఇస్తున్నప్పుడు మీరు ఏ థర్డ్ చాయిస్కి ఆన్సర్ చేస్తే మీకు మార్కులు రావు. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఆన్సర్ చేస్తేనే వస్తుంది. సో మీ వెన్ యు ఆర్ మార్కింగ్, whoever answers for the first time only gets the, you know, the point. So కాబట్టి, so far none of 12? Okay, no. So that's wrong answer. So what? Okay. So it's basically, ఇప్పుడు మీరు correct answer చేసినా you are not going to get the point. So basically for question 1, no one got the answer. So 56 people signed the Declaration of Independence. Okay? So for question, no one got. No. Yeah, yes. So please put down your phones. No chat GPT, no, okay? So no AI. So the question 1, nobody got the answer. So basically the question again, how many people signed the Declaration of Independence? 56 signers. Okay. So no, write down for question, no one got the answer. Now move to the second question, okay? And this is not a question, but I'm just giving you explanation. All the 56 signers, they were in the 13 colonies, because now we have 50 states. But back in the days, there were not 50 states, only 13 colonies. So, and all the 56 signers, they are from the 13 colonies. Now question 2. What? You want to answer? Okay. Buji. Yeah. Okay. So who wrote the majority of the Declaration of Independence? Yes, that's the correct answer. So Thomas Jefferson. And you can write down, Buji got 1 point. So the question again, you know, who wrote the majority of the Declaration of Independence? Thomas Jefferson. All right. Now moving to the question 3. How old was Thomas Jefferson when he wrote the Declaration of Independence? 21 years old. 21, no. 48. Yeah.
సో ఇప్పుడు చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఆన్సర్ చేసినా యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద పాయింట్. హూఎవర్ ఆన్సర్స్ ఫర్ ద ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ విల్ గెట్ ది పాయింట్. సో బట్ స్టిల్, just for the knowledge sake, so far no one has answered. Right? How old was the Thomas Jefferson when he wrote the Declaration of Independence? 33 years old. So, how old was Thomas Jefferson when he wrote the Declaration of Independence? 33 years old. Now, so he was not rich at the time, but still, with his hard-earned money, he rented a room in Philadelphia to write the Declaration of Independence. So, written in Philadelphia. Now, question 4. What were the two main goals of the Declaration of Independence? Freedom. Freedom, slavery. Yeah, go ahead. To end slavery. Okay. Justice of sovereign Britain and Western grievances. Yes. So, just to clarify, I'm going to show you the answer. So, what were the two main goals of the Declaration of Independence? So, to explain why the American colonies had to break away from King George and Great Britain. And the second is to declare to the world what this new country stood for. Okay? So, it is hard to memorize. So, what were the two main goals of the Declaration of Independence? To explain why the American colonies had to break away from King George and Great Britain to declare the world what this new country stood for. Moving to question 5. Hands raised చేసిన వాళ్ళు నుంచోమని చెప్పాను. Okay, hands raised చేసిన వాళ్ళు నుంచోవాలి. So this is basically, yes. I'm standing. False. Okay, so true or false? The Declaration of Independence was written on a laptop. False. Okay. Okay, కూర్చోండి. And actually, for the first attempt, no one got it. It is true. Yes, I'm going to get to that. So the answer is true, but you actually get the question that why back in the 17th century, no one had a laptop, right? But why this answer is true? Thomas Jefferson ordered a wooden laptop to write the Declaration of Independence. If you see, this is a custom-made laptop, and then he wrote the Declaration of Independence on his laptop. All right, moving to question 6. What was the estimated population of the US back in 1776? Whoever wants to answer, raise and stand up. Huh? Googling, huh? Put down your phones. Okay. Anyone has any? 2005. Just saying numbers, whatever comes out of your mouth. 500,000. Okay, wrong answer. 300,000. Huh? 20,000. No, 300,000. no, 25,000. no. So, what was the estimated population of US back in 1776? So, again, whoever answers for the first attempt taken up, they'll get the point. But still, even no one has answered the question. Only 2.5 million people. So 2.5 million people were there during 1776, during the Declaration of Independence. So this is, the next question is not part of this, but do you have any guess? What is the current population of US now? 350. You check చేసావా? Okay. So it's not part of the quiz, but just for the knowledge sake, the current population in US is 342.6 million. 342.6 million of the current population. Okay, so if you see this picture,
what does it tell you? So if you see this picture, what does it tell you? So it's basically, that is the picture. That is the middle person is the Thomas Jefferson, and then all other signers, they were signing the Declaration of Independence. But anyone has a $2 bill? You do? Okay. I have in my home. Okay, but you don't have it now. So if you have a $2 bill, and then if you see the back of the $2 bill, you'll see the signing of the declaration. Yeah. So this is the signing of the declaration, and then if you have the $2 bill, and you see the signing of the declaration. Okay. Now, and this is much closer picture of the same thing. So the signing of declaration. And now moving to the question 7. On what date was the Declaration of Independence officially signed by the 56 signers? Stand up, stand up. Stand up. Stand up. It was July 4th. No. Tuesday. I'm not asking the date. July 26. Huh? July 26. No. August 15th. August 15th. March 3rd. Okay. Fifth month. Okay. So for this question, no one got it, right? August 2nd. Sorry, Abhi answered right. Close to month. So August 2nd. So, Abhi's answer. because on July 4th, 1776, all 56 signers were not there. They were not able to sign the Declaration of Independence on July 4th. But all 56 signed on August 2nd. Okay, now moving on to, so how many questions? So far we did 7 questions, and who got how many? I got 4. I got 4. How many? I got Okay, I got 4. that's where we have a judge. Okay, moving on to, only just few more, only 10 questions, and then I'm going to wrap up, our the emphasis on the Word of God. Okay, so these are the 56 signers. They have signed the Declaration of Independence. And if you go to Washington, D.C., you can see that declaration in the National Archives building. And this is the outside of the picture, but inside will be like this. And you can see the Declaration of Independence in the National Archives building. Okay, now question 8. What were the ages of the youngest and oldest signers? 33 and 21. No, it's not. It's not. It's gonna be like 20, 33, 60, 26 and 70. Okay. 18. Huh? Oh yeah. 21. Okay. 33 youngest, 65 oldest. Okay. Youngest, 92. Okay, so no one actually got the answer. So there were 2 presidents. They were youngest, and their age was 26 years. And the oldest one is 70 years old. So 2 people were youngest. That is, one is Thomas Lynch Jr., 26 years old, and then also Edward Rutledge. So 26 years old, 26 years old when they signed the Declaration of Independence. And the oldest one is 70 years old, that is Benjamin Franklin. So, and now, so the answer, the youngest signer is 26 and the oldest signer 70. Okay, so just see that signature. And he is the one, that is John Hancock. He signed. And I'll get to this, the question later. Moving on to question 9. Who was the first person to sign the Declaration of Independence? Yes, so John Hancock is the correct answer. So who was the first person to sign
the Declaration of Independence, John Hancock. ఎవరు? బట్ చెప్పలేదు. Okay, so so I am showing two presidents, Thomas Jefferson and John Adams. What is the commonality? What is the common point between these two, Thomas Jefferson and John Adams? I already said the two presidents. They both looked at the same Same quality. Oh, they both signed the Declaration. Same year. Huh? They both signed the Declaration of Independence. Okay, no. They both have Huh? same center. Same way. Huh? Same way. Father and son. Same here. Okay. Because one mother for both of them. Okay. So nobody got it. The answer is they both died on same day. Okay. And then the question 10. On what important date did Thomas Jefferson and John Adams both die? Okay, so that's only 50%, and you have to mention the year also. 1776. So you get the point if you say the year also. July 4th is the correct answer, but the date. But year, which year? July 4th, 1794. No. 1778. 1779. 79. No. 70. Okay. 81. No. Huh? No. Okay, so no one got the answer. So they died on July 4th, exactly after 50 years of signing the Declaration of Independence. So 1776 plus 50 is what? So they died 1826. So July 4th, 1826. Okay, so now Bujay is the winner, but during, after the announcements, I'm going to give the tumbler to him. Let's give a big round of applause to. Okay, so I'm going to wrap up. Now we are focusing the Word of God on the freedom. Christ has set us free. And stand firm, therefore, and do not submit again to a yoke of slavery. Christ died to set us free, right? From sin and from a long list of laws and regulations. So, ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను మనల్ని పాపము నుండి విమోచించడానికి వచ్చిన విమోచకుడు. హీఈస్ అవర్ రిడీమర్ అండ్ హీఈస్ అవర్ సేవియర్. మనల్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు. So, Christ died to set us free from sin and from a long list of laws and regulations. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు కదా, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి రాలేదు. అండ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు సెట్ us free, not to free to do whatever we want. ఇందాక మనము రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నాలో ఒక పాప నియమం ఉంది. నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, కానీ ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. సో ఈవెన్ దో మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. సో అందుకని యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, రైట్? సో కాబట్టి మరి వాక్యమే చెప్తుంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని. అందుకని మనం చేసిన పర్వాలేదు అనుకోవటం చాలా తప్పు. సో కాబట్టి మనము ఎప్పుడైతే మనము ఆత్మీయానుసారంగా నడుచుకుంటామో శరీరేచ్ఛలను మనము నెరవేర్చమని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో క్రైస్ట్ కేమ్ టు సెట్ us free, not free to do whatever we want, because that would lead us back into the slavery to our selfish desires. మనము విడుదల
పొందిన తర్వాత కూడా మరలా పాపానికి దాసులమైతే మరలా ఆ పాపం అనే కాడి కింద మనము చిక్కుకుంటాం. సో రాదర్ థ్యాంక్స్ టు క్రైస్ట్ వి ఆర్ నౌ ఫ్రీ and able to do what was impossible to do. మరి మనుషుల ద్వారా మనకి రక్షణ రాదు కనుక ఈవెన్ డిసైపుల్స్ ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బట్ దే ఆల్ హ్యావ్ ద ఇన్హెరిటెడ్ సిన్ ఫ్రమ్ ద యాడమ్. సో ప్రతి ఒక్కరి యొక్క మరి ఆ శరీరంలో ఆ యొక్క పాపము ఉంది కాబట్టి ఎవరైతే పాపరహితుడో, ఎవరిలో అయితే పాపము లేదో ఆయన మాత్రమే కదా మిగతా వాళ్ళని విమర్శించగలడు. సో కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనలో ఏ పాపము లేదు, మన కోసము ఆయన పాపంగా చేయబడ్డారు, మన కోసం మరి మన యొక్క పాపము, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో మరి ఇక్కడ మరి we all need to thank God, thank Christ. We are free now and able to do what was impossible before, to live unselfishly. And those who appeal to the freedom so that they can have their own way or indulge their own desires are falling back into the sin. ఎప్పుడైతే మనము శరీరేచ్ఛలను నెరవేర్చడానికి మనము ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేస్తామో, then you are again going back to the yoke of slavery of sin. సో కాబట్టి మరి ఇక్కడ వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, దేవుడు మనల్ని స్వతంత్రులుగా మనము పిలవబడ్డాం. ఆ స్వాతంత్ర్యాన్ని మనం మరలా శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏంటి అంటే స్వతంత్రులుగా మరి మనము ఉండుటకు పిలువబడ్డాం. సో కాబట్టి ఆ స్వాతంత్ర్యాన్ని మనం శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ అంటున్నాడు. when you see Galatians 5:13, my brothers and sisters, we were called to be free, but do not use your freedom to indulge the flesh, rather serve one another humbly in love. సో కాబట్టి మరలా ఆ పాపం అనే కాడి కింద మనము చిక్కు కొనకుడి అని చెప్పి వాక్యం మనకి పదే పదే జ్ఞాపకం చేస్తుంది. సో మరి అండ్ ఇంకొక మాటను మీ ముందుంచి నేను ముగించబోతున్నాను. ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రభు దేవుని యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. సో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ చెప్పాలి, అక్కడ ఏముంటుంది? స్వాతంత్ర్యం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. 2 Corinthians 3:17 కి చూడక ముందు ఇక్కడ 1 Peter 2:16 ఏమనింది అంటే, live as people who are free, not using your freedom as a cover up for evil, but living as servants of God. సో కాబట్టి మనము అండ్ దెన్ మరి యోహాన్ రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే, మనము పాపాన్ని కప్పుకోకుండా మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో మనం క్షమింపబడతాం కదా. సో కాబట్టి live as people who are free, not using your freedom as a cover up for evil, but living as servants of God. And lastly, I'm going to close with this scripture. 2 Corinthians 3:17 is reminding all of us, now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. So now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. మరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఇదిగోనైనా మరి ఒక సమయంలో నైనా మరి స్వాతంత్ర్యం గురించి అపోస్తలుడైన పౌలు నైనా మరి గలతీయులకు రాస్తూ నైనా తన యొక్క పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు ప్రభా మేము ధ్యానం చేసాం. ప్రభా తండ్రి, ఇదిగోనైనా మరి యొక్క సమయంలో
తండ్రి నాయన మరి మీరు మమ్మలను యు సెట్ అస్ ఫ్రీ. అయితే మీరు మమ్మలను స్వతంత్రులుగా చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి స్వతంత్రులుగా చేయబడ్డ మేము అండ్ వి నీడ్ టు స్టాండ్ ఫర్మ్. మేము ప్రభాతాన్ని స్థిరముగా నిలబడటానికి సహాయం చేయండి. అస్థిరులుగా ఉండకుండా స్థిరంగా ఉండటానికి సహాయం చేయండి. నేను తాను నిలుచొని ఉన్నాడు అనుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడవలనని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రభాతనిదిగానైనా మరి మరలా పాపం అనే దాస్యం యొక్క కాడి కింద మేము చిక్కుకొనకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి మేము దూరంగా ఉండటానికి కృపను అనుగ్రహించమని ప్రభాతనిదిగానైనా ఎప్పుడైతే ఆత్మానుసారంగా మీరు నడుచుకుంటారో అప్పుడు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. కాబట్టి Lord, help us to lead a life that is pleasing to you. I ask all these prayer requests in the most precious name of my Lord and Savior Jesus Christ. Amen.